చైనాలోని అనేక రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగగా అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. వరదల కారణంగా ఇప్పటివరకు 13 మంది ప్రాణాలు కోల్పోగా మరో 13 మంది గల్లంతయ్యారు. జియాంగ్షీ రాష్ట్రంలో 3 మృత్యువాత పడగా 21,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హునన్ రాష్ట్రంలో కుంభవృష్టి కారణంగా నదులు మహోగ్ర రూపం దాల్చి 3 ప్రాణాలు కోల్పోయారు. అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. కొండ చర్యలు విరిగిపడి మరో 3 గల్లంతయ్యారు. 530 ఇళ్లు కుప్పకూలాయి. 11,900 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒక ఆనకట్ట దెబ్బతినగా మరమ్మత్తు పనులను అధికారులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. గుయాంగ్జీ రాష్ట్రంలో వరదల కారణంగా 754 ఇళ్లు కుప్పకూలగా 408 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 20,200 హెక్టార్లలో పంట నీట మునిగింది. ఇక్కడ దాదాపు 6,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనేక చోట్ల విద్యుత్ రవాణా వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉత్తర చైనాలో కూడా వరద బీభత్సం ఎక్కువగా ఉంది. రహదారులు నీట మునిగి రవాణా వ్యవస్థ స్తంభించింది.